వెల్కమ్ టు జాన్ మిత్ర సతీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా ఈనాడు, సాక్షి, హిందూ, నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి న్యూస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అవన్నీ కూడా ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టాపిక్స్ ఒకసారి మనం గమనించడానికి ముందు మనకి ప్రతిరోజు తీసుకున్న కొటేషన్ ఏదైతే ఉందో ఆ కొటేషన్ ఏంటంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ కొటేషన్. విజ్ఞానం కోసం పెట్టే పెట్టుబడి ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటారు బెంజమిన్ ఫ్రాంక్లిన్. అంటే విజ్ఞానం చదువు మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా మనకి మంచి రిజల్ట్ని ఇస్తుందని చెప్పి బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్తున్నాడు. సో అందుకోసమే మనకి శరీరానికి స్నానం ఎలాగో మనసుకు ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ కలగాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా కొన్ని పుస్తకాలు చదవడం కానీ, అదేవిధంగా ఎక్కువగా మనం నాలెడ్జ్ గెయిన్ చేసినట్టయితే మనం ఇంకా యాక్టివ్గా ఉంటాం, ఇంకా స్ట్రాంగ్గా ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి న్యూస్ పేపర్ టాపిక్స్ ఒకసారి మనకి వెళ్దామా? సో అయితే ఈరోజు న్యూస్ పేపర్ టాపిక్స్ మేజర్గా ఏమున్నాయంటే అన్ని న్యూస్ పేపర్లో కూడా కవర్ చేసినటువంటి ఏకైక టాపిక్ ఏంటంటే సో డాక్టర్ కాకర్ల సుబ్బారావు. ఆయన మనం ఒకసారి ఈనాడు పేపర్ అయినా, సాక్షి పేపర్ అయినా, హిందూ పేపర్ అన్నింటిలో కూడా మానవీయ వైద్య శిఖరం, జగమెరిగిన వైద్య శిఖామణిగా, మానవీయత నిలువల్ల నిన్న ఆర్ద్రత గల వ్యక్తిగా డాక్టర్ కాకర్ల సుబ్బారావు వైద్య రంగానికి చేసిన సేవలు నిరూపమానమే అని చెప్పి ఈయన రేడియాలజిస్ట్గా విశిష్ట సేవలు అందించడమే కాకుండా తెలుగునాట వైద్య సేవల రూపురేఖలు మార్చిన ఘనత డాక్టర్ కాకర్ల సుబ్బారావు సొంతం అని చెప్పి ఈరోజు మనకి పేపర్లో ఇవ్వడం జరిగింది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్గా ఈయన పనిచేసిన టైంలో ఆ హాస్పిటల్ ద్వారా సామాన్య మానవులకి చాలా సేవలు అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వైద్యం, విద్య ఇవి రెండు వ్యాపారానికి అతీతమైనవని చెప్పి ఈయన మానవీయ స్పృహతో ఆ విషయాన్ని ఎప్పుడో ఈయన చెప్పడం జరిగిందని చెప్పి మనకి ఈ సందర్భంగా రచయిత ఇక్కడ ఈ ఎడిటోరియల్ కాలంలో మనకి చెప్పడం జరిగింది. ఎనీహౌ డాక్టర్ కాకర్ల సుబ్బారావు పుట్టింది ఎప్పుడంటే 1925. 25th జనవరి. పుట్టింది ఎక్కడంటే పెదముత్తేది గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అదొక ఆర్టికల్ మనకి. నెక్స్ట్ వన్, దాంతో పాటుగా ఎనదర్ ఆర్టికల్స్ మనం ఒకసారి చూసినట్టయితే నిన్న పేపర్ చూసినా, ఈరోజు పేపర్ చూసినా ముఖ్యంగా మనకి ఈ మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ కొన్ని వస్తున్నాయండి. తన దోషం పోతుందని బిడ్డను బలిచ్చింది, మూఢనమ్మకంతో ఒక తల్లి కిరాతకం అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి మూఢనంతో కషాయలా మారిపోయింది. విద్యావంతులైన విచక్షణ కోల్పోయింది, కత్తితో గొంతు కోసి హతమార్చిందని చెప్పి నిన్న మనం ఒక ఆర్టికల్ చూసాం. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ ఇష్యూ మనకి సూర్యాపేట జిల్లాలో జరిగిందండి. అదేవిధంగా ఈరోజు కూడా సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. మనకి కొద్ది రోజుల ముందు తీసుకున్నట్టయితే చిత్తూరు జిల్లా మదనపల్లిలో కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి మొత్తం అందరూ కూడా ఈ మూఢనమ్మకంతో చనిపోవడం జరిగింది. అసలు ఈ మూఢనమ్మకాలు అసలు ఏ విధంగా ఉన్నాయి, అసలు మూఢనమ్మకాల నిషేధ చట్టం ఏమైనా భారతదేశంలో అమలు చేస్తున్నారా అని ఒక్కసారి మనకి వెనక్కి వెళ్ళినట్టయితే ఎప్పుడో బ్రిటిష్ వాడి కాలం నుంచి కూడా మనకి ఈ మూఢనమ్మకాల నిషేధ చట్టం అనేది అమలు చేయడం జరుగుతుంది. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మూఢనమ్మకాల నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏదంటే మాత్రం మహారాష్ట్ర. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం, ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ ఇన్హ్యూమన్ ఈవిల్ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజికల్ బిల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆర్ యాంటీ సూపర్స్టిషన్ బిల్ అని చెప్పి మూఢనమ్మకాల నిషేధ చట్టం బిల్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం తీసుకొచ్చిందని చెప్తున్నారంటే మహారాష్ట్ర తీసుకొచ్చిందండి. మహారాష్ట్ర ఎప్పుడు తీసుకొచ్చిందంటే 2013లో తీసుకొచ్చింది. ఆ తర్వాత 2017 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం అనేది ఈ మూఢనమ్మకాల నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ కాకర్ల సుబ్బారావు చనిపోవడం జరిగింది. ఇది కూడా మనకి సెకండ్ టాపిక్. ఇది తీసుకున్నట్టయితే ఇవి కాకుండా ప్రపంచాన్ని గడగలాడిస్తున్నటువంటి మనకి వైరస్ ఏంటంటే కరోనా వైరస్. దాన్ని మనం డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ అంటున్నారు. వాట్ ఈస్ డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్? ఇక్కడ మనకి ఈ వైరస్లో కొన్ని మన సైంటిఫిక్గా కొన్ని కోడింగ్ ఇచ్చినట్టయితే ఇది 2 types ఆఫ్ కోడింగ్ ఇచ్చారండి. E484Q అని ఒక కోడింగ్ ఇచ్చారు, L452R అని చెప్పి ఒక కోడింగ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సైంటిఫిక్ కోడింగ్స్ అండి. ఈ E484Q ఏదైతే ఉందో ఇది E48K
అంటే ప్రీవియస్లో ఇది మనకి యూకేలోను అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నటువంటి ఏదైతే సైంటిఫిక్ కోడ్ ఉందో దాంతో ఇది మ్యాచ్ అయిందట. సో మనకి 3 మీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా ఇప్పుడు వైరస్ ఉందంటున్నారు. మాస్క్ SMS ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే SMS. అంటే మనకి SMS అంటే ఏంటి? శానిటైజేషన్, అదేవిధంగా మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్. ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా SMSని ఫాలో అవ్వాలి. శానిటైజేషన్, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్. అలా అయినట్టయితే ఈ వైరస్ను కొంత తగ్గించవచ్చు. ఎందుకంటే మనకి ఈ వైరస్ అనేది మే ఎండింగ్ వరకు కూడా పీక్ స్టేజ్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనకి న్యూస్ పేపర్లన్నీ తెలియజేస్తాం. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈరోజు న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్లో అందరికీ టీకా అందేది ఎప్పుడు నాకు ఆర్టికల్ ఇచ్చాడు. అందరికీ టీకా అందేది ఎప్పుడు అని ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా ఒకసారి మనకి ఈ ఆర్టికల్ పరంగా మనం చూసుకుంటే మనకి ఈ వ్యాక్సిన్ అనేది అందరికీ అందుబాటులో వస్తుందా అని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ప్రజెంట్ మనకు అందుబాటులో ఉండి మనకి ఏ టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. సో ప్రజెంట్ మనం తీసుకుంటే ఒకటి కోవాక్సిన్ ఒకటి మనకి ప్రజెంట్ ఏమో సో కోవాక్సిన్ ఒకటి, కోవిషీల్డ్ ఒకటి, నెక్స్ట్ వన్ ఇప్పుడు కొత్తగా ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్, నెక్స్ట్ వన్ కొత్తగా ఇప్పుడు మనకి ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోబోతున్న ఇంకో వ్యాక్సిన్ ఏంటంటే రష్యాకు చెందినటువంటి స్పుత్నిక్ 5. ఈ స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ ఏదైతుందో స్పుత్నిక్ వి అంటున్నాం. సో ఈ కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, స్పుత్నిక్ 5 కానీ ఈ 3 కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా టీకా ఉత్సవ్ అని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసిందండి. టీకా ఉత్సవ్. సో ఈ టీకా ఉత్సవ్ కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 11th ఏప్రిల్ నుంచి 14th ఏప్రిల్. సో బిఆర్ అంబేద్కర్ ఏదైతే మనకి సో జయంతి ఉందో అప్పటి వరకు జరిగింది 11th ఏప్రిల్ నుంచి. సో అంటే జ్యోతిరావు పూలే జయంతి నుంచి బిఆర్ అంబేద్కర్ జయంతి ఏదైతుందో అప్పటి వరకు ఈ టీకా ఉత్సవం నిర్వహించారు. అయితే ఈ కోవాక్సిన్ కానీ అదేవిధంగా కోవిషీల్డ్ కానీ మనకి కోవాక్సిన్ అనేది ఎవరు తయారు చేశారు, కోవిషీల్డ్ ఎవరు తయారు చేశారు అనేది కూడా మనకి ఇంపార్టెంటేనండి. కోవిషీల్డ్ అనేది మనకి ఏదైతుందో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతుందో అది కోవాక్సిన్ తయారు చేస్తుంది. సో అదేవిధంగా కోవాక్సిన్ ఏదైతుందో కోవిషీల్డ్ తయారు చేస్తుంది. కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సో ఇండియా ఏదైతుందో అది కోవిషీల్డ్ తయారు చేస్తుంది. కోవాక్సిన్ ఏమో భారత్ బయోటెక్ తయారు చేస్తుంది. సో ఇప్పుడు స్పుత్నిక్ 5 అంటే భారతదేశంలో ఇప్పుడు సుమారుగా మనకి 145 కోట్ల డోసులు అనేది అవసరం అవుతుందంట. ఏప్రిల్లో రోజుకు సగటున 35 లక్షల డోసులు అనేది వేయడం జరిగింది. ఈ విధంగా మనం వేసుకుంటూ వెళ్తే ఈ మొత్తం వ్యాక్సిన్ అయ్యేసరికి కంప్లీట్ అయ్యేసరికి భారతదేశంలో అందరికీ కూడా అందుబాటులోకి రావడానికి ఎంత టైం పడుతుందంటే 2022 మే వరకు టైం తీసుకుంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వ్యాక్సినే కాకుండా విదేశీ వ్యాక్సిన్లు అయినటువంటి ఏవైతే ఉన్నాయో వేగంగా లైసెన్స్లు తీసుకొని అవి మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే లైక్ ఫైజర్ బయోటెక్ కానీ లేదా మోడర్నా కానీ జాన్సన్ అది యాక్చువల్గా ఫెయిల్ అయిందండి. జాన్సన్. సో అదేవిధంగా నోవాక్స్ వ్యాక్సిన్ ఏవైతుందో ఈ భారతీయులకు అందుబాటులోకి త్వరగా వచ్చినట్టయితే సో కొంత మనం ఈ కరోనా తాలూకు ఎఫెక్ట్ ఏదైతుందో దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ అనేది న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 900 crores మనకి ఈ కోవిడ్ సురక్ష ఏదైతే ఉందో దీనికి మనకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి అవకాశం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో వచ్చిందండి. నెక్స్ట్ వన్ సో ఇవి కాకుండా మనకి ఇంకా అదర్ టాపిక్స్ ఒకసారి చూసినట్టయితే సో ఈనాడు న్యూస్ పేపర్ కానీ, సాక్షి పేపర్ కానీ, హిందూ పేపర్ కానీ వీటన్నిటిలో స్పోర్ట్స్ రిలేటెడ్గా మనకు ఒకసారి ఆర్టికల్ చూసినట్టయితే కజకిస్తాన్లో ఉన్నటువంటి ఆల్మెటీలో జరుగుతున్నటువంటి ఏవైతే సో ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే రెజ్లింగ్ పోటీలు ఉన్నాయో అందులో ఒకసారి చూస్తే వినేష్, దివ్య, అనుశుల్క స్వర్ణాలను ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ వినేష్ పోగెట్. సో వినేష్ పోగెట్కి మనకి గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. వినేష్ పోగెట్కి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. సో షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ గోల్డ్ అట్ ఏషియన్ గేమ్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్.
సో ఈమె తీసుకున్నట్టయితే ఏషియన్ గేమ్స్లో కానీ కామన్వెల్త్ గేమ్స్లో కానీ స్వర్ణ పథకాన్ని సాధించిన వ్యక్తిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్లో 2016లో అర్జున అవార్డు ఇచ్చారు. 2020లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈమెకి. సో ఇప్పుడు మనకి ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే కజకిస్తాన్లో జరుగుతున్నాయండి. కజకిస్తాన్లో జరుగుతున్నాయి. ఈ కజకిస్తాన్లో ఎక్కడ జరుగుతున్నాయంటే ఆల్మాటీలో జరుగుతున్నాయి. సో కాబట్టి స్పోర్ట్స్ రిలేటెడ్గా తీసుకుంటే న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో అదేవిధంగా రిమైనింగ్ ఇంకేమైనా టాపిక్స్ మనకు ఉన్నాయని చూస్తే సాక్షి పేపర్ మనం తీసుకొని ఒకసారి చూస్తే అక్కడ హిందూ పేపర్లో కానీ సాక్షి పేపర్లో కానీ మేజర్గా ఒక టాపిక్ ఇచ్చాడండి. ఏంటి ఆ టాపిక్ అంటే నీరవ్ మోదీ మీద ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఆ నీరవ్ మోదీ మీద ఇచ్చినటువంటి ఆర్టికల్ ఒకసారి ఏంటని గమనించినట్లయితే, ఎందుకంటే మళ్ళీ బ్రిటన్ అనేది ఇప్పుడు ఏం చేస్తుందంటే నీరవ్ మోడీని మళ్ళీ మనకి వెనక్కి మీకు అప్పచెప్తాను. నీరవ్ మోదీ అప్పగింత. సో పిఎన్బిని మోసగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసగించిన కేసులో నిందితుడైన నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు యూకే ప్రభుత్వం అంగీకరించింది అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. సో అదేవిధంగా హిందూ పేపర్లో కూడా మనకి సేమ్ ఆర్టికల్ అదే ఉందండి. యూకే నాట్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ నీరవ్ మోడీ పిఎన్బి కేసు అని చెప్పి మనకి హిందూ పేపర్లో కూడా అదే ఆర్టికల్ ఉందండి. అయితే అసలు నీరవ్ మోడీని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఎందుకైనా విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది ఒక్కసారి గమనించినట్లయితే ఆ కేసు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కేసు అండి. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ను దాదాపు 13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితులైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని ఇప్పుడు యూకే గవర్నమెంట్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. ఎవరిని హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఇప్పుడు మనకి? నీరవ్ మోడీ. సో భారత్కి నీరవ్ మోడీ అప్పగింత అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. నీరవ్ మోదీ అప్పగింత. సో దేని విషయంలో ఈయన అరెస్ట్ చేయడం జరిగింది? అసలు యాక్చువల్ ఇండియా నుంచి ఎందుకు వెళ్ళిపడి యూకే అంటే అయినా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏదైతుందో ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర 13,000 crores అనేవి 13,000 కోట్లు అనేది మోసం చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణాలకు సంబంధించి మోసం చేయడం జరిగింది. మనీ లాండరింగ్ కేసులో ఒకటి సో నీరవ్ మోదీపై నమోదయ్యాయి. లండన్లోని వార్డ్స్వర్త్ జైల్లో ప్రెజెంట్ ఉన్నాడండి. ఈయన ఎక్కడ ఉన్నాడంటే లండన్లోని వార్డ్స్వర్త్ జైల్లో ఉన్నాడు. లండన్లో వాండ్స్వర్త్ జైల్లో ఉన్నాడు. ఈయన ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనకి అసలు కేసు ఏమిటని ఒకసారి చూస్తే నీరవ్ మోడీ అండ్ నెక్స్ట్ అదేవిధంగా చోక్సీతో పాటు మనకు లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ LOU. సో ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ వర్డ్ మనకి ఏంటంటే LOU. సో వాట్ ఈజ్ LOU అంటే లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ అంటామండి. లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్. సో ఈ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ LOU అంటే ఏంటంటే ఎవరైతే తమ ఖాతాదారులు ఉన్నారో ఖాతాదారులకు విదేశాల్లోనే తమ బ్యాంక్ శాఖ నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసి గ్యారంటీ పత్రం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో LOU అంటే ఏంటంటే తమ ఖాతాదారులకు అంటే ఆ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ ఖాతాదారులకు విదేశాల్లో అంటే నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో నేను ఒక ఖాతాదారుడు అనుకోండి, నాకు విదేశాల్లోని ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన ఏవైనా బ్రాంచ్లు ఉన్నట్టయితే తమ బ్యాంక్ శాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు చేసి గ్యారంటీ పత్రం అనమాట. సో ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చిన LOU ఏదైతుందో నీరవ్ మోడీ ముఠా ఏదైతుందో వివిధ కంపెనీల పేరట విదేశాల్లో పిఎన్బి బ్యాంక్ శాఖల నుంచి 13,000 కోట్ల పైగా రుణాలు తీసుకుని మోసం చేసిందనమాట. సో ఇక్కడ మొత్తం న్యూస్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఈ ఇంపార్టెంట్ వర్డ్ ఏదైనా ఉందంటే సో LOU అండి. LOU స్టాండ్స్ ఫర్ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ అంటాం. అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకు శాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం అనమాట. సో ఆ పత్రాన్ని ఉపయోగించి ఈయన అడ్డగోలుగా సో వేరే అక్రమదారుల్లో ఈ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవడం వల్ల ఈయన 2018లో అరెస్ట్ చేయడం జరిగింది. సో అది ఇప్పుడు మనకి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు మన పేపర్లో మేజర్ టాపిక్స్ అండి. అదేవిధంగా రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత మరలా రేపటి క్లాస్లో మనం రేపటి న్యూస్ పేపర్ టాపిక్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త టాపిక్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.